హలో అందరికిని. నా మార్కింగ్ చూస్తే కొద్దిగా కన్‌ఫ్యూజన్‌గానే ఉండొచ్చు. ఇది పర్టిక్యులర్‌గా ఒక్కొక్కళ్ళదిని ఒక్కొక్క టైప్ ఆఫ్ ట్రేడ్ తీసుకునే విధానం ఉంటది. వాళ్ళ సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. దాన్ని పర్టిక్యులర్‌గా వాళ్ళు బేస్ చేసుకొని ట్రేడ్స్ తీసుకుంటారు. సో, నేను పర్టిక్యులర్‌గా చేస్తుంది ఎస్ఎంసీఏ. ఆల్మోస్ట్ ఎస్ఎంసీ, ఎస్ఎంటీ ఈ రేంజ్‌లోనే ఈ ప్రిన్సిపల్స్ మీదే వర్క్ చేసి నేను ట్రేడ్స్ తీసుకుంటాను. సో, మార్కింగ్ కొద్దిగా గజిబిజిగా ఉండొచ్చు. దాన్ని పట్టించుకోకండి. ప్రీవియస్‌గా మనం మెన్షన్ చేసినట్టయితే ఈ లెవెల్ బ్రేక్ అయితే మనం ఇక్కడి నుంచి బుల్లిష్ ట్రేడ్స్ తీసుకుంటాం. కంప్లీట్‌గా హైయర్ హైని బ్రేక్ చేయడానికి ఆర్ ఎల్స్ ఫస్ట్ టార్గెట్ మనది ఈ లెవెల్. ఈ ఇండ్యూస్‌మెంట్ హైయర్‌లో ఏదైతే ఉందో ఇక్కడున్న సప్లైకి మిటిగేట్ అవ్వడానికి. ఓకే. అండ్ ఇప్పుడు మనం కింద నుంచి పైకి వెళ్ళాలి అన్నప్పుడు ఇక్కడ సప్లై ఈ సప్లై ఏదైతే బ్రేక్ చేయడానికి ముందు డిమాండ్ క్రియేట్ చేసింది. ఆ డిమాండ్ హోల్డ్ చేసి అక్కడి నుంచి కంటిన్యూ చేయాల్సింది. కానీ ఏం చేసింది? డిమాండ్‌ని బ్రేక్ చేసింది. బ్రేక్ చేసింది ఎక్కడి నుంచి? ఎక్కడి నుంచే కాదు. ఒక జస్ట్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ నుంచి. సో, వీళ్ళకి కావాల్సిందేంటి? లిక్విడిటీ. ఇప్పటివరకున్న సెల్లర్స్ లిక్విడిటీ మనం గ్రాబ్ చేసుకుంటూ పైకెళ్ళాం కదా! ఇప్పుడు బయర్స్ లిక్విడిటీ తీసుకోవడానికని కిందకొస్తుంది. సో, బయర్స్ లిక్విడిటీ ఎక్కడుంది? ఫస్ట్ లిక్విడిటీ అయితే ఈ జోన్‌లో ఉంది. అంటే ఇక్కడ నుంచి మార్కెట్ ప్రీవియస్ డే ఇది డే క్యాండిల్ కదా! సో, ప్రీవియస్ డే లిక్విడిటీ కలెక్ట్ చేసుకుంటే ఇక్కడ నుంచి మార్కెట్ మూవ్‌మెంట్ అయింది. సో, ఫస్ట్ లిక్విడిటీ బయర్స్‌ది ఇక్కడుంది. ఆ తర్వాత ఇక్కడ గ్యాప్ ఫిల్లింగ్ ఏరియాస్ ఉంది. లాస్ట్‌లో ఇది లోవర్‌లో ఉంది. ఈ ఇందులో ఎక్కడి నుంచి మార్కెట్ మూవ్ అవ్వచ్చు అంటే ఫస్ట్ ఏదైతే ఉందో లిక్విడిటీ కలెక్ట్ చేసుకున్నా ఇక్కడి నుంచే మార్కెట్ కంటిన్యూ చేయొచ్చు. ఎందుకంటే ఇది రావడం ఎక్కడి నుంచి రావట్లేదు. జస్ట్ ఒక ఫెయిర్ వాల్యూ గ్యాప్ నుంచి వస్తుంది. ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఏం చేస్తది? జస్ట్ లిక్విడిటీ కలెక్ట్ చేస్తది. సో, లిక్విడిటీ కలెక్ట్ చేయాలంటే బయర్స్ లిక్విడిటీ ఫస్ట్ ఇది ఇక్కడే ఉంది కాబట్టి ఇక్కడి వరకు వచ్చేసి ఇక్కడి నుంచి దాని ట్రెండ్ కంటిన్యూ చేయొచ్చు. సో, ఇది ఫస్ట్ సినారియో. ఇప్పుడు మనం ఇక్కడ ఈ డే టైమ్ ఫ్రేమ్ ప్రకారం మనం లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో ఎక్కడైనా మనం ఎగ్జిక్యూట్ చేయడానికి ఏమైనా ఉందా అంటే ప్రీవియస్‌గా ఇది నా హైయర్‌లో ఆహ్, హైయర్‌లో క్రియేట్ చేస్తున్నప్పుడు ఇది నాది ప్రీవియస్ హైయర్‌లో అండ్ బ్రేక్ చేసిన తర్వాత మార్కెట్ ఎక్కడి నుంచి పడుతుంది? వితౌట్ ఆఫ్ ఎనీ సప్లై అక్కడ ఫెయిర్ వాల్యూ గ్యాప్ నుంచే పడుతుంది. చూడండి. ఈ టైమ్ ఫ్రేమ్‌లో కూడా ఫెయిర్ వాల్యూ గ్యాపే ఉంది. అక్కడ ఎటువంటి సప్లై లేదు. సో, మార్కెట్ ఏం చేయాలి? లిక్విడిటీ కలెక్ట్ చేసుకోవాలి. ప్రీవియస్‌గా బ్రేక్ చేయకముందు నాకు ఇక్కడ ఒక చిన్న ఇది 1 అవర్ టైమ్ ఫ్రేమ్ ప్రకారం అయితే ఇది ఆల్రెడీ ఇక్కడ నుంచి బుల్లిష్ ట్రెండ్ స్టార్ట్ చేస్తుంది. సో, ఇక్కడ నుంచి దీని టార్గెట్ ఏమవ్వాలి? నెక్స్ట్ మళ్ళీ ఏదైతే హైయర్ అయ్యి ఉందో దాన్ని బ్రేక్ చేయడానికి అవ్వాలి. సో, 1 అవర్‌లో మనకి ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది. డైరెక్ట్‌గాన మనం క్యాండిల్ బేస్ మీద ఎంట్రీ తీసుకునంటే ఈ ప్రీవియస్ క్యాండిల్ హై బ్రేక్ చేసిన తర్వాత స్టాప్ లాస్ మాత్రం దీని కింద పెట్టుకోవాలి. ఇది చాలా పెద్దయిపోతుంది. సో, జస్ట్ రఫ్‌లీ ఎగ్జాంపుల్‌గా చెప్తాను. ఇది జస్ట్ అబ్జర్వేషన్ పర్పస్ మాత్రమే. ఓకే. ప్రీవియస్ హైయర్ అని బ్రేక్ చేసి ఇది ఫస్ట్ టార్గెట్ అయితే హైయర్ అని బ్రేక్ చేయడం. ఆ తర్వాత ఇక్కడి నుంచి మీరు ఎక్కడ సప్లై ఉందో చూసుకొని ఆ లిక్విడిటీని కలెక్ట్ చేసుకోవడానికి నాకైతే ఇక్కడ లిక్విడిటీ ఏం కనిపించట్లేదు. ఆల్మోస్ట్ ఈ రేంజ్ వరకు ఇక్కడ దీన్ని మిటిగేట్ చేయడానికి ఈ విధంగా ట్రేడ్ తీసుకోవచ్చు. ఇది కరెంట్ టైమ్ ఫ్రేమ్‌లోనే పెడదాం. ఓకే. దీనికంటేనా చిన్న టైమ్ ఫ్రేమ్‌లోకి వెళ్దాం. ఇక్కడ నుంచి మనం బుల్లిష్ ట్రేడ్ తీసుకోవడానికి ఏమైనా రీజన్స్ ఉన్నాయా లేదా అని. మార్కెట్ ఎక్కడి నుంచి మూవ్ అవుతుంది? ఆహ్, ఇక్కడైతే ఎటువంటి డిమాండ్ లేదు. జస్ట్ అక్కడి నుంచి మార్కెట్ మూవ్ అవుతుంది. ఇది కూడా సేమ్ 1 అవర్ టైమ్ ఫ్రేమ్ ప్రకారం లోవర్ హై మార్క్ చేసుకుంటూ వస్తుంది. ఇది 15 మినిట్స్‌లో చూసినన్నా ఇక్కడ ఈ బ్లాక్ క్యాండిల్ ఏదైతే ఉందో ఇది జస్ట్ ఫెయిర్ వాల్యూ గ్యాప్. అక్కడి నుంచి మార్కెట్ ఫాలో అవ్వడం స్టార్ట్ అయింది. సో, అది కూడా ఒక ఫెయిర్ వాల్యూ గ్యాపే. సో, మనం ఇక్కడి నుంచి కూడా బుల్లిష్ ట్రేడ్ తీసుకోవాలనుకుంటే మనం ఈ గ్రీన్ కలర్ జోన్ ఏదైతే పెట్టుకున్నాం డిమాండ్ అని అక్కడ వరకు రాస్తే బెటర్ అని చెప్పి. సో, దీనికంటే కొద్దిగా లోవర్ టైమ్ ఫ్రేమ్ 5 మినిట్స్‌లోకి వెళ్దాం. మల్టిపుల్ టైమ్ ఫ్రేమ్స్‌లో చెక్ చేస్తే ఏంటంటే మనకి ప్రాపర్ స్టోరీ తెలుస్తది. సో, ప్రైస్ అనేది ఈ మార్కెట్ అనేది కంప్లీట్‌గా ఫ్రాక్టల్ కాబట్టి మనం అన్ని టైమ్ ఫ్రేమ్స్ ఒకసారి చెక్ చేసుకోవాలి. సో, నాకైతే ఇక్కడ ఒక సప్లై కనిపిస్తుంది ఈ టైమ్ ఫ్రేమ్‌లో. దీనికంటానా ఇంకా లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో చూసినట్టయితే మార్కెట్ అలా డౌన్ ట్రెండ్‌లోనే ఉంది. డౌన్ ట్రెండ్‌లో ఉన్నప్పుడు ప్రీవియస్ లోవర్ హై నాకు ఇక్కడ బ్రేక్ అయింది. అంటే 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో బుల్లిష్ అయింది మార్కెట్. సో, బుల్లిష్ అయిన తర్వాత మార్కెట్ కంటిన్యూ చేయాలి అనుకుంటే ఈ జోన్ నుంచి కంటిన్యూ చేస్తూ ఫస్ట్ ఏదైతే 5 మినిట్స్‌లో సప్లై అనుకున్నాం కదా! ఈ సప్లై వరకు వెళ్ళడానికి ఫస్ట్ టార్గెట్ పెట్టుకోవచ్చు. సో, నేనైతే ఇక్కడ ఒక ఎంట్రీ తీసుకుందాం అనుకుంటున్నాను. ఇన్‌కేస్ మార్కెట్ ఇక్కడ నుంచి ఎటువంటి రియాక్షన్ ఇచ్చినా అంటే గ్రీన్ క్యాండిల్ ఇక్కడ హోల్డ్ చేసి ఆ తర్వాత ప్రీవియస్ హైని బ్రేక్ చేస్తే నేను అక్కడి నుంచి మన టార్గెట్స్ తీసుకుంటాం.
ఓకే. ఇక్కడ ఎలాగ ఆల్మోస్ట్ నేను అనుకున్న స్కాల్పింగ్ ఏదైతే అనుకున్నానో, ఈవెన్ ఈ క్యాండిల్ లో బ్రేక్ అయినప్పుడు కూడాను ఇక్కడ హైలో పెట్టి జస్ట్ దీన్ని మిటిగేట్ చేయడం నా ఫస్ట్ టార్గెట్ పెట్టుకున్నా. ఓకే. ఇది జస్ట్ అబ్జర్వేషన్ పర్పస్‌గా. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ట్రేడ్స్ తీసుకుందాం అని వెయిట్ చేస్తాను. ఇక్కడ ట్రేడ్ తీసుకున్న తర్వాత మీకు లాజిక్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఇక్కడ ట్రేడ్ తీసుకుందాం అనుకుని ప్లాన్ చేసుకున్నాం. బట్ ఇక్కడ లో చూడండి, ప్రీవియస్‌లో ఏదైతే ఉందో 50,030.30 అండ్ ఇది 50,000 ఎగ్జాక్ట్‌లీ. అంటే ప్రీవియస్ లో ఏదైతే ఉందో అది బ్రేక్ అయిపోయింది. సో మనకి ఇక్కడ ఎటువంటి సినారియో క్రియేట్ అవ్వట్లేదు ఇక్కడ నుంచి ట్రేడ్ తీసుకోవడానికి. ఇన్ కేస్ ఇది హోల్డ్ చేసి కంటిన్యూ చేసుంటే నేను వెయిట్ చేసి ఇక్కడ నుంచి ప్రీవియస్ ఏదైతే హై వచ్చిందో దాన్ని బ్రేక్ చేయడానికి అని చెప్పి వెళ్తాను. ఈ విధంగా కానీ సినారియో క్రియేట్ అయ్యి ఉంటే, ఇది కానీ హోల్డ్ చేసి ఉండుంటే దీని కింద స్టాప్ లాస్ పెట్టుకొని నేను టార్గెట్ నా టార్గెట్ మెయిన్ ఏంటి, ఇది దీన్ని మిటిగేట్ చేయడం. ఈ హై అలాగే బ్రేక్ అయిపోద్ది, కానీ దీన్ని మిటిగేట్ చేయడం. బట్ ఇక్కడ ఆ సినారియో క్రియేట్ అవ్వలేదు. సో అందుకే నేను లాంగ్ పొజిషన్ తీసుకోవట్లేదు. చూసారా, ఇన్ కేస్ మనం అది అబ్జర్వ్ చేయకపోయి ఉంటే ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అవుతుంది. అందుకే చెప్పా ఇక్కడ జస్ట్ ట్రాప్ చేయడానికి మాత్రమే లాంగ్ పొజిషన్ చేయించారని. దీనికంటే కింద ఇంకేమైనా ఉన్నాయంటే ఇది ప్రీవియస్గా 1 అవర్ టైం ఫ్రేమ్ ప్రకారం అయితే బుల్లిష్ అయింది. సో దీంట్లో నార్మల్గా మీరు ఈ ఫిబ్ లెవెల్స్ యూస్ చేసి నేను ప్రీమియం డిస్కౌంట్ నుంచి వెళ్దాం అనుకుంటే ఇది ఇంకా ప్రీమియంలోనే ఉంది. ఓకే. డిస్కౌంట్ లెవెల్కి వచ్చిన తర్వాత మనం ఏదైనా ఎంట్రీ తీసుకోవచ్చు. డిస్కౌంట్ లెవెల్లో కానీ సేమ్ ఇలాంటి సినారియో క్రియేట్ అయితే అప్పుడు మనం లాంగ్ పొజిషన్కి వెళ్దాం, ప్రీవియస్ సప్లైని మిటిగేట్ చేయడానికి. ఓకేనా. వితౌట్ సెట్ ఆఫ్ రూల్స్ లేకుండా కానీ మీరు ఎక్కడ పడితే అక్కడ ట్రేడ్ తీసుకుంటాను, నాకు బుల్లిష్ ట్రేడ్ దొరికేసింది, నా నా వ్యూ బుల్లిష్ సైడ్ ఉందని చెప్పేసి మనం తీసుకుంటే మన స్టాప్ లాస్లు చాలా పెద్దవి అవుతాయి. హయ్యర్ టైం ఫ్రేమ్ ఏదైతే చెప్తుందో అది మనం తీసుకోవాలి, కానీ లోవర్ టైంలో కన్ఫర్మేషన్ తీసుకోవాలి. దేన్ని మనం ఎక్కువగా లైక్ కన్సిడర్ చేయొచ్చు, ఇక్కడ నుంచి ట్రెండ్ రివర్సల్ అవ్వచ్చు, లేదంటే కంటిన్యూ అవ్వచ్చు అని చెప్పి ఒక పర్టికులర్ జోన్ మీరు మార్క్ చేసుకోండి. అక్కడి నుంచి మాత్రమే తీసుకోండి. నేనైతే ఇప్పుడు ఎటువంటి ఎంట్రీ తీసుకోను లాంగ్ పొజిషన్ తీసుకోవడానికి. ఎందుకంటే ఇది ఒక ప్రీవియస్ ఏదైతే లెగ్లో ఉందో అది ప్రీమియంలోనే ఉంది, అండ్ ఎటువంటి సప్లై డిమాండ్ ఏమీ లేదు. ఈవెన్ ఇక్కడ నుంచి కంటిన్యూ చేసి పైకినైనా మళ్ళీ ఇక్కడ ఎక్కడి నుంచైనా మళ్ళీ మార్కెట్ ఫాలో అయిపోవచ్చు, పానిక్ సెల్లింగ్ రావచ్చు. ఎందుకంటే ఇక్కడ అన్నీ చూడండి, అన్నీ ఒక్కొక్క క్యాండిల్తో మిటిగేట్ అయిపోయి ఉన్నాయి. సో ఇక్కడ ఆల్రెడీ అన్నీ మిటిగేట్ అయిపోయి ఉన్నాయి కాబట్టి ఒక చిన్న సప్లై కరెక్ట్ ప్రాపర్ సప్లై దొరికితే ఇది ఇక్కడున్న అందరు లిక్విడిటీ కలెక్ట్ చేసుకుంటే కిందకు వచ్చేస్తుంది. సో వెయిట్ చేద్దాం, ఏమైనా ఎంట్రీ ఉంటే కన్సిడర్ చేద్దాం. నేను ట్రేడ్ తీసుకునే ముందు టూల్ పెడతాను, ఆ టూల్ పెట్టి కన్ఫర్మేషన్ కూడా మెన్షన్ చేసుకుంటున్నాను. ఓకే. బట్ ప్రెజెంట్ ఇప్పుడున్న అబ్జర్వేషన్ ప్రకారం నేను ఇక్కడైతే ఎటువంటి ట్రేడ్స్ తీసుకోను. నాకు తెలిసి ఇది జస్ట్ లో బ్రేక్ చేసుకుంటూ వెళ్ళింది పైన ఉన్న లిక్విడిటీ కలెక్ట్ చేసుకోవడానికి, బయర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఇది జస్ట్ ఎర్లీ బయర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తుందని. ఈవెన్ ఇది హై బ్రేక్ చేసేసిన నేను ఎటువంటి ఎంట్రీ తీసుకోను. బట్ ఇక్కడ చిన్న ఇన్ కేస్ కన్ఫర్మేషన్ ఎంట్రీ కానీ ఇక్కడ దొరికితే నేను జస్ట్ ఇక్కడ ఒక చిన్న అబ్జర్వేషన్కి మాత్రమే టూల్ పెడుతున్నాను. దీని లో వరకు మనం 18-20 పాయింట్స్ వరకు పెట్టి ఇదో చిన్న స్కాల్ప్ తీసుకోవడానికి చూద్దాం. ఓకే. ఆల్రెడీ ఇక్కడ 1:5 ఆ రేంజ్లో వస్తుంది. సో అందుకే ఇక్కడైతే నేను ఎంట్రీ తీసుకోవట్లేదు, బస్ జస్ట్ అబ్జర్వేషన్ కోసం చెప్తున్నాను. ఈవెన్ ఇన్ కేస్ ఇక్కడ మనం నార్మల్ అబ్జర్వేషన్లో చెప్తున్నాను, ఇక్కడ కానీ ఎంట్రీ తీసుకోపోయి ఉన్నానా డైరెక్ట్ ఎంట్రీ ప్రీవియస్ క్యాండిల్ లో బ్రేక్ చేస్తే ఇక్కడ ఎంట్రీ తీసుకొని మన ఫస్ట్ టార్గెట్ ఈ లోన్ బ్రేక్ చేయడానికి. అంటే ప్రీవియస్గా ఏదైతే వచ్చిందో అది ఎక్కడి నుంచి రాలేదు. ఓకేనా. సో ఫస్ట్ టార్గెట్ ఈ లోన్ బ్రేక్ చేయడం, అండ్ కంప్లీట్గా ఇక్కడ దీన్ని మిటిగేట్ చేస్తే మనం డిస్కౌంట్ లెవెల్లో కూడా వచ్చేస్తాం. సో ఆ సినారియో ప్రకారం ఇక్కడ నుంచి మనం 15-16 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకొని ఆల్మోస్ట్ 92 పాయింట్స్ 93 పాయింట్స్ మనం టార్గెట్ తీసుకోవచ్చు. ఈ విధంగా ఈ సెటప్ ఉంది. ఓకేనా. బట్ ఇక్కడ నేను ఎంట్రీ తీసుకోలేదు, జస్ట్ అబ్జర్వేషన్ మాత్రం చెప్తున్నాను. ఎందుకంటే కన్ఫర్మేషన్ ఎంట్రీ అయితే నేను బయింగ్ సైడ్కే వెయిట్ చేస్తున్నాను. 1 అవర్ టైం ఫ్రేమ్ ప్రకారం నాకు బుల్లిష్ ఇచ్చింది కాబట్టి. సో ఒక ఎంట్రీ డేకి 1-2 ఎంట్రీలు ప్రాపర్ ఎంట్రీ తీసుకుంటే చాలు, మనకి టార్గెట్ రీచ్ అయిపోయినట్టే. ఓకేనా. సో మనం మన ఎంట్రీ లెవెల్ వరకు వెయిట్ చేద్దాం, బట్ ఇక్కడ వరకు అబ్జర్వేషన్ చేద్దాం మార్కెట్ ఎలా మూమెంట్ అవుతుంది అనేది. అందుకే అన్నాను ఈవెన్ మనం అబ్జర్వేషన్లో ఎందుకు ఉన్నామంటే రీజన్ ఇదే. ఇక్కడ ఎటువంటి ప్రాపర్ సప్లై లేదు. జస్ట్ మనం ఏంటంటే మార్కెట్ని ఒక డిస్కౌంట్ లెవెల్లోకి తీసుకొస్తే మనం బయింగ్ వ్యూ చూసుకుందాం అని చెప్పి మాత్రం పెట్టుకునేది. అందుకే ఎక్కడ పడితే అక్కడ ఎంట్రీస్ తీసుకోకుండా ఒక ప్రాపర్ సెటప్ ప్రకారం తీసుకుంటే మనం సైకాలజీ కూడా కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవచ్చు. మనకి తెలుసు బుల్లిష్ సైడ్ ట్రేడ్ తీసుకోవాలని, కానీ లైక్ ఒక డిస్కౌంట్ లెవెల్కి వస్తే మనకు ఒక రీజనబుల్ ప్రైస్కి వస్తుంది కదా, అక్కడ నుంచి ఆపరేటర్స్ ఎలాగా బల్క్లో ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ చేస్తారు. సో వాళ్ళతో పాటు మనం కూడా వెళ్ళొచ్చు అని చెప్పి.
సో దీంట్లో స్టాప్ లాస్ అనేది అబ్జర్వేషన్లో స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. బట్ కన్ఫర్మేషన్ ఎంట్రీ అయితే ఇక్కడెక్కడ లేదు. మనం అనుకునేటట్టు కన్ఫర్మేషన్ ఎంట్రీ అయితే ఈ లెవెల్ కిందకు వస్తేనే తీసుకుందాం. ఈవెన్ ఇది ఇక్కడ బ్రేక్ చేసి పైకి వెళ్ళిపోతుంటే సప్లైలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి ఖచ్చితంగా మార్కెట్ మూమెంట్ వస్తే మనం ప్రీవియస్ ఏదైతే లైక్ ఇక్కడ నుంచి మార్కెట్ మూవ్ అయిందంటే ఏదో ఒక పర్టికులర్ రీజన్ ఉంటుంది కదా. సో ఇక్కడ నుంచి కానీ మనం అప్పుడు ఫిబ్ లెవెల్స్ బట్టి చూసుకుందాం మార్కెట్ ఎలా తీసుకోవాలనేది ఎంట్రీ. ఓకేనా. ఇక్కడ మనం సప్లై కోసం వెయిట్ చేస్తున్నాం కదా. సో సప్లైలో ట్యాప్ అయ్యి మళ్ళీ కిందకు వస్తే మనకు ఒక మంచి డిస్కౌంట్ లెవెల్కి వస్తుందని చెప్పి ఇక్కడ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ట్రేడ్ జస్ట్ అబ్జర్వేషన్కి మాత్రం పెడుతున్నాను. ఓకే, ఇది కూడా జస్ట్ దీనిపైన అండ్ దీనిలో బ్రేక్ చేయడం ఫస్ట్ టార్గెట్ అండ్ ప్రీవియస్గా ఏదైతే మనం టార్గెట్ పెట్టుకున్నామో అక్కడ వరకు. ఎందుకు సప్లైకి అంటే ప్రతిసారి నేను సెల్లింగ్కి ఎందుకు చూస్తున్నానంటే ఒక ప్రాపర్ డిస్కౌంట్ లెవెల్కి వస్తే మనం అక్కడి నుంచి లాంగ్ పొజిషన్ తీసుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి. అండ్ ఇక్కడ నాది డిమాండ్ ఉండేది, ఆ డిమాండ్ హోల్డ్ చేసి బ్రేక్ చేసింది. బ్రేక్ చేసిన తర్వాత సప్లై ఫామ్ చేసింది. సో పర్టికులర్గా ఇక్కడ నుంచి వెళ్ళడానికి ప్రీవియస్ ఇక్కడ నుంచి మార్కెట్ మూమెంట్ స్టార్ట్ అయింది. సో ఇది ఒక డిమాండ్ అనుకుందాం. ఆ డిమాండ్ హోల్డ్ చేసి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ప్రీవియస్ ఏదైతే సప్లై హోల్డ్ చేసుకుని అది కూడా ఎంట్రీ ఇచ్చింది. సో మనం లాంగ్ పొజిషన్ తీసుకోవడానికి రీజనబుల్ లాంగ్ పొజిషన్ తీసుకున్నాం. బట్ ప్రతిసారి ప్రీమియంలోనే ఉంటూ మార్కెట్ మూమెంట్ స్టార్ట్ అవుతుంది కదా. అండ్ సప్లైకి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి ఫాల్ వస్తే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నా. బట్ అది సప్లైకి వెళ్ళగానే సప్లై కనీసం ట్యాప్ కూడా అవ్వలేదు. అక్కడ నుంచే లిక్విడిటీ స్టార్ట్ చేసింది బిల్డ్ చేయడం అండ్ ఎర్లీ సెల్లర్స్ని ఇంట్రొడ్యూస్ చేసింది. సరే, ఎర్లీ సెల్లర్స్ని ఇంట్రొడ్యూస్ చేసింది బాగానే ఉంది. సో టార్గెట్ ఎక్కడి వరకు రీచ్ పెట్టుకోవాలని చెప్తే ప్రీవియస్ డిమాండ్ ఆల్రెడీ మిటిగేట్ చేసి పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి సెల్లింగ్ సైడ్ కన్ఫర్మేషన్ ఇస్తే దీన్ని లో బ్రేక్ చేయడానికి కదా తీసుకుని, ఎందుకంటే ఈ లో ఎక్కడి నుంచి వెళ్ళట్లేదు. సో ఈ రేంజ్లో టార్గెట్ పెట్టుకున్న 49,988 వరకుని అక్కడ కానీ మనకి ఎటువంటి కన్ఫర్మేషన్ ఇస్తే మనం అక్కడి నుంచి అప్ సైడ్ మూవ్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ నుంచి చూస్తే ఓకే, ఇప్పటికీ అది ప్రీమియంలోనే ఉంది అండ్ ఈ లో బ్రేక్ చేస్తే మనం ఆల్మోస్ట్ డిస్కౌంట్ లెవెల్కి వస్తాం. సో ఎప్పుడైనా బయ్యర్స్ ఏమనుకుంటారు, డిస్కౌంట్ లెవెల్లోనే బై చేసి ప్రీమియంలో అమ్ముదాం అనుకుంటారు కదా ఎక్కువ కాస్ట్కి. సో అదే చిన్న లాజిక్తోనే నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను. చూద్దాం, టార్గెట్ హిట్ అయితే ఇది అంటే ఇది జస్ట్ అబ్జర్వేషన్ మాత్రమే. టార్గెట్ హిట్ అయిన తర్వాత మనం లాంగ్ పొజిషన్ ఏదైతే అనుకుంటున్నామో అది కంటిన్యూ చేద్దాం. సో మన టార్గెట్ ఇక్కడ రీచ్ అయిపోయింది. అబ్జర్వేషన్ ట్రేడ్ మాత్రమే ఇది. ఓకే, అండ్ టార్గెట్ ఇక్కడ రీచ్ అయింది. లాజిక్ అయితే మీకు ప్రీవియస్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కూడా ఫాల్ ఎక్కడి నుంచి వస్తుంది వితౌట్ ఆఫ్ ఎనీ రీజన్, ఒక సప్లై కూడా లేదు, అక్కడి నుంచి ఫాలో అవ్వడం స్టార్ట్ అయింది. సో ఇప్పుడు మనం డిస్కౌంట్ లెవెల్కి వచ్చేసింది. ఇక్కడ కానీ మనం కన్ఫర్మేషన్ ఇస్తే మనం ఇక్కడ నుంచి ట్రేడ్ హై అంటే ప్రీవియస్ ఏదైతే హై ఉందో ఈ లోవర్ టైం ఫ్రేమ్ ప్రకారం హైని బ్రేక్ చేయడానికి ఇంకా అలా కంటిన్యూ చేయడానికి తీసుకెళ్తాం. సో ఇది అబ్జర్వేషన్ ట్రేడ్ కాబట్టి ఈ టూల్ తీసేస్తున్నాను. మనం ప్రీవియస్గా మెన్షన్ చేసినట్టు ఇక్కడ ఆల్మోస్ట్ ఒక లెవెల్కి వచ్చేసింది. మనం ఇక్కడ నుంచి ఒక చిన్న రిస్క్ తీసుకోవచ్చు. బట్ అదే బుల్లి సైడ్కి లాంగ్ పొజిషన్ తీసుకోవడానికి ఈ విధంగా. సో ఇక్కడ ఒక ఎంట్రీ ఉంది, మనం డిస్కౌంట్లో ఉన్నాం అండ్ ప్రీవియస్ క్యాండిల్ హై కూడా బ్రేక్ చేసింది. అండ్ ఫస్ట్ టార్గెట్ అయితే దీన్ని హై బ్రేక్ చేయడం అండ్ సప్లైలో మిటిగేట్ చేయడానికి. ఓకే, ట్రేడ్ తీసుకుందాం. ఇది ప్రాపర్ ట్రేడ్. ఇన్ కేస్ ఇది ఫెయిల్ అయినా నేను దీన్ని అయితే దీన్ని ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది కదా అని చెప్పి నేను ఈ లెవెల్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఎంట్రీ తీసుకుంటే చిన్న ట్రేడే తీసుకుంటాను. లేదంటే మన కింద ఏదైతే డిమాండ్ జోన్ ఉందో గ్రీన్ కలర్ది అక్కడికి వచ్చిన తర్వాత ఎంట్రీ తీసుకుంటాను. అప్పటి వరకు ఎటువంటి ఎంట్రీ తీసుకోను. ఓకేనా. ఇక్కడ ఒక చిన్న హడల్ ఉంది. యాక్చువల్ అయితే ఇక్కడ నేను ఎగ్జిట్ అయిపోదామని అనుకుంటున్నాను. సారీ ఇక్కడ కాదు, ఇక్కడ హడల్ ఉంది. బట్ ప్రీవియస్ ఈ కాస్ట్ టు కాస్ట్ దగ్గర ఈ లెవెల్ కానీ బ్రేక్ అయితే 975 లెవెల్ బ్రేక్ అయితే నేను కాస్ట్ టు కాస్ట్లోనే ఎగ్జిట్ అయిపోతాను. చార్ట్ ప్రకారం అయితే అంటే మినిమం లాస్ అని బుక్ చేసుకుంటాను. బట్ నేనైతే ట్రైల్ చేయను. ఇక్కడ వరకు ఈ స్టాప్ లాస్ వరకు నేను తీసుకుందాం అని చెప్పి అయితే ఇంట్రెస్ట్ అడగలేను. వెయిట్ చేసి చూద్దాం. ఈ లెవెల్ బ్రేక్ అవ్వకూడదని అనుకుంటున్నాను. ఎందుకు అని అంటే ఇక్కడ ఒక హడల్ ఉంది. ఈ హడల్ని ఇది హోల్డ్ చేసి కానీ మళ్ళీ కిందకి వచ్చిందంటే నేను ఇంత పెద్ద స్టాప్ లాస్ వేయడం అనేది ఇన్లాజికల్ థింగ్. సో అందుకే నేను కాస్ట్ టు కాస్ట్గా ఎగ్జిట్ అయిపోతాను ఇన్ కేస్ ఈ క్యాండిల్ లోగానే బ్రేక్ అయితే. బెటర్ ఇన్ కేస్ ఇది హోల్డ్ చేసి ఇంకా బ్రేక్ చేసిందంటే మనం ఇంకో ఎంట్రీ కూడా ఇక్కడ తీసుకోవచ్చు. సో అదొక చిన్న లాజిక్ అనమాట. అంటే ఇదంతా ఏంటంటే మార్కెట్ లోపల ఉన్న ఇన్సైడ్ పిఓఎస్ ఏదైతే ఉంటుందో పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లాంటిది అవి.
సో వెయిట్ చేద్దాం. ఇప్పటికి అది లెవెల్ బ్రేక్ అవ్వలేదు. ఈ రెడ్ క్యాండిల్ హై గాని బ్రేక్ అయితే మనకి మనం తీసుకునే ఎంట్రీకి ప్రాపర్ కన్ఫర్మేషన్ ఇంకా ఉన్నట్టు. సో ట్రెండ్ కంటిన్యూ చేసి పైకి వెళ్తుందని చెప్పి. సో మనం ఇప్పుడు కన్ఫర్మేషన్ దొరికినట్టు ఈ పర్టికులర్ టైం ఫ్రేమ్ ప్రకారం కరెంట్ టైం ఫ్రేమ్లో మనకి ఈ హై బ్రేక్ అవుతుందని చెప్పేసి ఒక కన్ఫర్మేషన్ అయితే ఉంది. ఈవెన్ ఇప్పుడు ఎవరైనా ఎంట్రీ తీసుకోవాలనుకుంటే ఈ లెవెల్ నుంచి మళ్ళీ తీసుకోవచ్చు కంటిన్యూ చేయడానికి. సో వెయిట్ చేద్దాం. ఇది ఇప్పుడు మనం తీసుకునే డే మొత్తంలో ఇదే ఫస్ట్ ఎంట్రీ. సో వెయిట్ చేద్దాం టార్గెట్ రీచ్ అవుతుందో లేదో అనేది వరకుని. టార్గెట్ రీచ్ అయిన తర్వాత ఈ వీడియో అనేది చాలా పెద్ద అయిపోతుంది. సో నెక్స్ట్ ఇంకేమైనా ఎంట్రీ ఉంటే అది కూడా లాజిక్ ప్రకారం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వీడియో చేసుకుందాం. సో ఫైనల్గా మన టార్గెట్ అనేది రీచ్ అయిపోయింది. ఈ వీడియో ఇక్కడితో స్టాప్ చేస్తున్నాను. ఇంకేమైనా ఎంట్రీస్ ఉంటే దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంకో వీడియో చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.